యా నమస్కారం అండి. ఒక విషయం, నేను కొన్ని ఆర్గనైజేషన్లకి ఆశ్రమాలకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మోడలింగ్, వాళ్ళ బ్యానర్లో, వాళ్ళ స్థానంలో వాళ్ళు చేయించే పద్ధతిని చూస్తుంటుంటే ఒక విషయం ఇలా కాదు ఇలా చేయాలని చెప్తున్నారు కూడా. అయితే నేనంటాను, అరే నిజంగా నేను ఆ కాన్సెప్ట్కి నాలో ఒక కాంటెక్స్ట్ జరిగింది. వచ్చిన తర్వాత అన్నీ చూసిన తర్వాత, అన్నీ చేసిన తర్వాత ఏదైనా సరే, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా, ఏ ఆశ్రమాలకు వెళ్ళినా కన్క్లూడ్ అయితే ఏంటంటే సామరస్యం దగ్గర పదిలంగా భద్రపరిచి జాగరూకతతో నడిచే ఒక స్థితి. ఆ స్థితిలో ఎప్పటికైనా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ స్థితి ఎలాంటి పదాలు ఏరుకోవాలి, ఎలా మాట్లాడాలి, నా కన్నులు ఎక్కడ చూడాలి, ఇక్కడ వైపు చూసిన ఆలోచన ఎట్లా వస్తున్నది, రైట్ సైడ్ వైపు అంటే ఈ స్థితి అంతా ఒక మెడిటేటివ్ స్థితి. కానీ మెడిటేషన్ అనేది చేసేది కాదు, లోపల జరిగేది. కానీ ఇప్పుడున్న సమాజంలో మెడిటేషన్ అనేది చేయిస్తున్నారు. ఇంట్లో ఒక తల్లి ఒక చిన్న బాబుతోటి, 10 ఏళ్ళ బాబుతోటి, అమ్మ ఇలా కాదు ఇలా అంటే, ఆ బాబు ఒక పదం అమ్మ ఇలా కాదు అంటే ఆ పదానికి తగ్గట్టుగా ఇలా కాదా అంటే ఇలా కాదని బాబు అన్నాడు, రెస్పాన్స్ ఇలా కాదా, ఓహో అంటే ఆ తల్లి వాళ్ళ రెస్పాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా మెడిటేటివ్ స్థితిలో ఉన్నట్టే. కానీ బాబు మాట్లాడుతున్న అమ్మ ఇలా కాదు అని అంటే, నీకేం తెలుసు సంథింగ్ బ్లా బ్లా బ్లా. అక్కడ స్థితి ఎట్లయిపోయింది? తను అన్నాడు ఇంటెన్షన్, బాబు అన్నాడు చాలా డిస్టర్బ్ లేని స్థితిలో. కానీ ఒక తల్లి అట్లా అనడం వల్ల టోటల్ డిస్ట్రాక్షన్ జరిగింది. ఓహో, అమ్మతో ఎప్పుడు కూడా ఇలా మాట్లాడకూడదు, అక్కడ వెళ్ళి అట్లా మాట్లాడితే అనే రికార్డు ఇతరులో బాబులో జరిగాయి. కానీ తల్లి అది అంత పట్టించుకోదు. కాబట్టి సమయం వృధా చేసుకోకూడదు అని అంటాను. కానీ వెళ్ళి అన్నీ ఎక్స్పీరియన్స్ అయితేనే ప్రతి ఒక్కరికి ఎన్లైట్మెంట్ జరుగుతుంది అని అనడం ఒక కాంటెక్స్టే. కాకపోతే అందరికీ అదే రీతిగా, అదే మోడలింగ్లో మార్పు రాకపోవచ్చు, రాదు కూడా. అది సహజ సిద్ధం, అది ప్రకృతి నేర్పిన ఒక సత్యం. కాబట్టి అస్తమానం నాలో ఒక సంఘర్షణ జరుగుతున్నాయంటే ఎందుకు ఇలా జరిగింది, నేను ఏం మాట్లాడాను, నేను ఏం పని చేశాను, కడుపులో కాస్త ఇబ్బందిగా ఉందంటే నేను ఏం తిన్నాను, అది ఏం పడలేదు, ఆ మ్యాచింగ్ ఎక్కడ జరిగింది, ఆ మిస్ మ్యాచ్ ఎక్కడ జరిగింది అని మీరు ఆ మెడిటేటివ్నెస్లోకి వెళ్ళి ఓహో అని చెప్పేసి ఒక కాన్సెప్ట్లోకి రండి. తర్వాత నెక్స్ట్ జరిగేది కాంటెక్స్ట్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటారని చెప్పేసి నేను, నాకు జరిగిన ఒక ఆలోచన, నాలో జరిగిన ఒక ఆలోచన మీకు తెలియపరుస్తున్నాను. అంటే నేను వెలిపుచ్చుతున్నాను. ఇప్పుడు స్వేచ్ఛ దేశపరంగా ఒకటి ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మీద ఆ స్వేచ్ఛ అనే పదం యూజ్ చేసేసరికి ఆ సబ్జెక్టు, ఆ మోడలింగ్, ఆ మీనింగ్ మారిపోతుంది. కాబట్టి ఏదేమైనా సామరస్యం చెడిపోనీయకుండా మనం ప్రసరణ జరగాలి. మనం ఎట్లా అంటే ఒక వాటర్ లాగా ఉండాలి తప్ప ఒక చెట్టులాగానో, ఒక జడ పదార్థం లాగా ఉండకూడదు, ఒక ద్రవ పదార్థం లాగా ఉండాలని చెప్పేసి నా స్ఫురణ. మారుతుంటుంటుంది, ఇది ఫిక్స్ అవ్వదు, మార్పు జరుగుతూ ఉంటుంటుంది. కాబట్టి మీరు కుటుంబంలో సామరస్యం చెడిపోనివ్వకండి. వాళ్ళు ఒక రకమైన పదాలు అన్నారంటే వాళ్ళ పదాలకు మాదిరిగా ఎంత అవసరమో అంతే మాట్లాడితే అద్భుతమైన సాంగత్యం, అద్భుతమైన సామరస్యం ఉంటుంది. నమస్కారం.